చేయకూడదు, తినకూడదు. అదొక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అతిక్రమిస్తారా, అతిక్రమించరా? వాళ్ళ మనసు ఎలా ఉంది, వాళ్ళ హృదయం ఎలా ఉంది తెలియాలంటే ఏం చేయాలి? చెట్టు వేయాలి. అవునా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక క్లాసులో అందరూ చదువుతున్నారు. ఇంచుమించు 50 మంది విద్యార్థులు ఉన్నారు. 50 మంది విద్యార్థులు అందరూ బాగా చదువుతున్నారు. ఇప్పుడు అందులో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారా, ఉండరా? ఉంటారు. మరి పాస్ అయిన వారు ఉంటారు. అయితే ఇప్పుడు ఎవరు బాగా చదివేవారు, ఎవరు బాగా చదివిన వాళ్ళు తెలియాలంటే ఏం చేయాలి? పరీక్ష అనేది పెట్టాలి. పరీక్ష పెట్టిన తర్వాత ఇతడు 100కి 100 తెచ్చుకునే వ్యక్తి, ఇతడు 100కి 70 ఎత్తుకునే వ్యక్తి, ఇతడు జస్ట్ పాస్ అయ్యే వ్యక్తి, ఇవన్నీ పరీక్షలో తెలియాలంటే పరీక్ష అనేది మనం అక్కడ పెట్టాలి. అలాగే ఆదామవ్వల ఆజ్ఞను అతిక్రమిస్తారా లేదా తెలియదంటే అక్కడ ఏం పెట్టాలి? చెట్టు వేయాలి. చెట్టు వేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనము చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయలేదనుకోండి, అది గొప్ప. చెడు చేయడానికే అవకాశం లేక కేవలం మంచిగానే బ్రతికే పరిస్థితులు, చెడ్డ చేయడానికి, చెడ్డ పనులు చేయడానికి మనకు అవకాశం లేదనుకోండి, అప్పుడు చేయకుండా ఉన్నాం అనుకోండి, అది గొప్ప, ఇది గొప్ప? చెప్పండి. చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయకపోవడం గొప్ప, చెడు చేయడానికి అవకాశమే లేక చేయకపోవడం గొప్ప? అవకాశం ఉండి చేయకపోవడమే గొప్ప. అలాగే చెట్టుండి దేవుడి మాట వినడం, చెట్టుండి దానికి తినకపోవడమే గొప్ప. కానీ ఆదామవ్వలు అది చేయలేకపోయింది.